అనంతపురం వేదికగా వైసీపీ నిర్వహించిన బీసీ గళం విజయవంతం కావడంతో టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారని వైసీపీ బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ గళం విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో భయంతో టీడీపీ నాయకులంతా దీని గురించి మాట్లాడుతున్నారన్నారు. తాము సభలో ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పకుండానే బీసీలందరినీ అవహేళన చేస్తూ ఇది రెడ్ల గళం అని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర నాయకులంతా మా పార్టీ వారని ఆయన గుర్తు చేశారు. వారి చుట్టూ నిత్యం బీసీలు ఉంటారని, నిన్న కూడా వారితో కలిసి వందలాది మంది బీసీలు తరలి వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కనీసం పూలే అన్న పదం కూడా సరిగ్గా పలకలేని వ్యక్తులు కూడా బీసీల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటన్నారు. బీసీలకు రక్షణను చట్టం ఇచ్చారా లేదా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారో, అలాగే పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్లు కల్పిస్తాము, ఇలాంటి హామీలన్నింటిలో ఏం అమలు చేశారో సమాధానం చెప్పాలన్నారు. విదేశీ విద్యకు సంబంధించిన డబ్బు గత తెలుగుదేశం పార్టీ హయాంలో లబ్ధిదారులకు నేటికి అందక వారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్న విషయాన్ని కూడా కాల్వ శ్రీనివాసులు తెలుసుకున్నారు. వీటన్నింటినీ దాచిపెట్టి ఏదో మళ్ళీ బీసీలపై ప్రేమ ఉన్నట్లు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారన్నారు. సాటి బీసీలుగా మీరు చేసేది ఇదేనా అని ఆయన నిలదీశారు. చేతనైతే మేము ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పాలని రమేష్ గౌడ్ సవాల్ విసిరారు. ఒక సభకే ఇలా మీరు భయపడిపోతూ ఉంటే ఇక ప్రతి జిల్లాలోనూ సభలు ఉంటాయని, వాటికి ఏమవుతారో చూసుకోవాలన్నారు. బీసీలలో ఉన్నటువంటి ఆక్రోశాన్ని, బీసీలలో ఉన్నటువంటి బాధని, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనంతపురం నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వినపడే విధంగా గమనిస్తే నిన్నటి నుంచి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది పెద్ద పెద్ద నాయకులు, ఇవాళైతే పెద్దలు కాలువ శ్రీనివాసులు గారు టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, అంబికా లక్ష్మీనారాయణ గారు ప్రస్తుత అనంతపురం పార్లమెంటు సభ్యులు, బీకే పార్సారథన్న గారు సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురం పార్లమెంటు సభ్యులతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి ఇంతకుముందే జిల్లా అధ్యక్షులు పూల నాగరాజన్న గారు మరియు ఎంతోమంది టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి ఉలిక్కి పడినట్టు ఇప్పుడు బీసీలు ఏదో గుర్తుకు వచ్చినారు. 2 సంవత్సరాలు నిద్రపోతూ ఉంటాయి, నిద్రపోయి ఇప్పుడు మేల్కొని ఇక్కడికి వచ్చి అయ్యో ఇది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీ బీసీలకు వెన్నెముక అని మళ్ళా సేమ్ డైలాగ్లే. మరి ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఈ సభకి ఇతర సామాజిక వర్గ నాయకులు వచ్చారు, బీసీ గళం కాదు ఇది, రెడ్ల గళం అని చెప్పి పేరు పెట్టుకోవాలనేసి ఒక బీసీలకు అవహేళనగా, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, చులకనగా మాట్లాడటం ఎంతవరకు సబబో ఆ నాయకులందరినీ కూడా అడుగుతూ ఉన్నాం. మీ మనసాక్షి తెలుసు చంద్రబాబు నాయుడు గారు బీసీలను మభ్య పెడుతూ ఉన్నాడు అని. మీరు లోపల బాధ పెట్టుకొని బయటికి మాత్రం ఏదో విమర్శించాలంటే విమర్శించాలా, మాట్లాడాలంటే మాట్లాడాలా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ఇది ఆశాస్పదంగా ఉంది. ఎస్, బీసీ గళం సభకి మేము ఆహ్వానించాం. ఇది మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం. వాళ్ళు ఏం మాట్లాడారు, వచ్చి మేము బీసీలకు అండగా ఉంటామని మాట్లాడారు. ఆడ అజెండా బీసీలది. ఆ సభకి నాయకత్వం వహించింది బీసీలు. ఇతర సామాజిక వర్గాలు బీసీల సభకు వచ్చి బీసీలకు మద్దతుగా ఉంటాం,
బీసీలకు అండగా ఉంటాం, మీ పక్షాన నిలబడతాం, మీ గలంలో మా గలం కనుక వినిపిస్తాం అని వాళ్ళు చెబుతూ ఉంటే ఒక బీసీలుగా సంతోషపడాలి కదా. అది మనకు బలం కదా. ఎస్, మేము ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇది చేశాం, లెక్కలతో సహా మేము బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాము, మీరు ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, బీసీలకు పక్షాన మేము నిలబడతామని చెప్పి బీసీల మీద ప్రేమతో బీసీల పక్షపాతులుగా వాళ్ళందరూ కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటిది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ 20-30 మంది బీసీ నాయకులు ప్రోటోకాల్తో ఉంటారు. జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీసీలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి. మేము పిలుస్తూనే ఉంటాం, మా వర్గాలకి న్యాయం జరగాలి, మా వర్గాలకు న్యాయం చేస్తాం, అండగా ఉంటాం అన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా మేము ఆహ్వానిస్తాం. వాళ్ళతో కలిసి మా యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళతో కలిసి నడుస్తాం. ఇది మా పార్టీ ప్రోగ్రాం, మా పార్టీ కార్యక్రమం. ఈ కార్యక్రమం అవుట్ ఆఫ్ కార్యక్రమం కాదు కదా. నాయకుడు ఏమో మాట్లాడుతున్నారు, ఎంపీ గారు జ్యోతిరావు పూలే అనేటటువంటి పేరు కనుక పలకడం లేదు. పక్కన వ్యక్తులు పూలే గారి పేరు చెప్తా ఉంటే అప్పుడు చెప్తా ఉన్నారు. వీళ్ళు పూలే గారి గురించి, అంబేద్కర్ గారి గురించి ఈరోజు ప్రేమగా తీయని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో హింసాయుతమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు చేసి బీసీలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులు గురి చేసి రాజకీయాలకు దూరం చేస్తూ ఉంటే మీరు అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి, పూలే గారి గురించి మాట్లాడతారా? నవ్వుతున్నారన్న. ఎందుకంటే మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఏదో మీ పార్టీ పెద్దల మెప్పు కోసం మాట్లాడటం అనేటటువంటిది కాదు. మేము అడుగుతూ ఉన్నాం, బీసీలకి ఈ వాగ్దానాలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవి. 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా పార్టీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు బీసీలకు అండగా ఉండటానికి, బీసీల పక్షాన మాట్లాడటానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీకు వీలైతే చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, ఈ కార్యక్రమం చేయలేదు చెప్పండి. అది చెప్పకుండా ఇంత పెద్ద ఎత్తున బీసీలందరూ ఏకతాటిపై రాగానే మళ్ళా బీసీలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, అక్కడ పెట్టినారు, ఇక్కడ పెట్టినారు. ఇది కాదు కదా మీ నుంచి మేము ఆశించింది. మీరందరూ క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నారు కదా. మీరందరూ చంద్రబాబు నాయుడు గారితో, ముఖ్యమంత్రి గారితో చర్చించి బీసీలకు న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మీరు పోరాటం చేయాలి కదా, అడగాలి కదా. మా పైన ఎందుకు మీకు అంత అక్కసు? మరొక పక్కన కాలువ శ్రీనివాసులు అన్నగారు ఈరోజు విదేశీ విద్య గురించి మాట్లాడాడు. అన్నగారికి తెలుసు ఇదే విదేశీ విద్యకు సంబంధించినటువంటి దాదాపు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి విదేశీ విద్యకు సంబంధించిన నిధులు రిలీజ్ కాకపోవటం వల్ల ఇప్పటికీ కూడా బీసీ విద్యార్థులు న్యాయస్థానాల చుట్టూ దేహి దేహి అని అడుగుతూ ఉన్నారు. బీసీల గొంతుకు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఏమన్నా ఈ మాటలకి అర్థం తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు పెద్ద ఎత్తున అగ్రతాంబూలం వేసి నోరు రాజకీయంగా
నోరు తెరిచి మాట్లాడేటటువంటి అవకాశం లేనటువంటి బీసీలకు మీరు మాట్లాడాలి, చట్టసభలకు వెళ్ళాలి, చట్టసభలకు పంపిస్తానని చెప్పి వేల మందిని బీసీలను చట్టసభల్లో వార్డు మెంబర్లు మొదలుకొని రాష్ట్ర స్థాయి మంత్రుల పదవుల వరకు వారికి ప్రాధాన్యత ఇచ్చి చట్టసభల్లో నోరు తెరిచి బీసీల పక్షాన మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చెప్తాం ధైర్యంగా, మీరు రండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలకు ఏం చేశాడు, ఎన్ని పదవులు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా ఏ విధంగా మోసం చేసినాడో మేము చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు దాదాపు కుమ్మరులకు సంబంధించినటువంటి చక్రాలు తిప్పుతాడు. ఎన్నికల ముందు మాత్రమే ఈ డైలాగులు వస్తాయి, జై హో బీసీ, జై హో బీసీ అని చెప్పి మంగళగిరిలో చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు వీళ్ళంతా ఇప్పుడు ఏ స్థాయిలో ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఉన్నారు కదా, పేరేం పెట్టారు, జై హో బీసీ. అక్కడ వీళ్ళంతా బీసీలేనా? మేము కూడా అడగాలి కదా, మేము అడగలేదు. అది మీరే కదా ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. మేము అడిగాం, మీరు ఇవ్వలేదు, దానికి నిరసనగా ఈ కార్యక్రమం పెట్టామని. మీరు ఏమన్నా ఆ మాటలు ఏమన్నా మాట్లాడారో దానికి సమాధానం చెప్పారా? లేదు. రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పారు, దాడులు చేస్తూ ఉన్నారు. దాడులు చేసింది నిజం. ఎక్కడైనా బీసీలకు రక్షణ చట్టం అంటే బీసీల పైన దాడులు చేయడమేనా? ఇప్పుడు పెట్టినటువంటి మీడియా సమావేశంలో కూడా 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ 2 పార్లమెంట్ సభ్యులు కూడా బీసీల పరంగా అవగాహన ఉన్నటువంటి ఎంపీలే. మీరెందుకు ఢిల్లీ స్థాయిలో చట్టసభలో బీసీలకు సంబంధించినటువంటిది మీరు వాడిని వినిపించలేకపోతూ ఉన్నారు? లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడ్డపడుతున్నారా? డైవర్షన్ పాలిటిక్స్, నిరంతరం ఏదో ఒకటి డైవర్షన్ కావాలా? మళ్ళా ఇంకొక ఎంపీ చెప్తా ఉన్నాడు, నువ్వు వస్తావని చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క బీసీ సోదరులు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడకూడదనేటటువంటి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ మొదలుకొని వాలంటీర్ వ్యవస్థ నుంచి ప్రతి ఒక్క రంగంలో బీసీలకు పెద్దపీట వేస్తే అండగా నిలబడి తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేటటువంటి పరిస్థితులు కల్పిస్తే మీరు ఇసిరి పెట్టెలు ఇస్తాం, కత్తెలు ఇస్తాం. 40 సంవత్సరాల నుంచి ఒకటే డైలాగ్. ఏం మార్పులు వచ్చినాయి మా బతుకుల్లో? ఇంకొక ఎంపీ ఏమో 11 సీట్లకి పరిమితమైనారు, ఇంకా బుద్ధి రాలేదా అని అడుగుతున్నారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని మీలాంటి పెద్దలకు తెలియదా? మీరు కూడా గతంలో కూడా చాలాసార్లు ఓడిపోయారు, గెలిచారు కదా, గెలుపుకోవటం సహజం కదా. మరి మీరు గతంలో కూడా 23 సీట్లకు పరిమితమైనారు కదా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అంటే బీసీలు మాట్లాడకూడదు, బీసీలు గలం ఇప్పకూడదు, బీసీలలో చైతన్యవంతం కాకూడదు. అంత ఉలికిపాటు ఎందుకు? అంత అభద్రతా భావం ఎందుకు? అంటే మీ ఉద్దేశంలో బీసీలు ఎదగకూడదు, బీసీలు మాట్లాడకూడదు, బీసీలతో ఎవరు కలవకూడదు, ఇలాగే ఉండాలా? మభ్య పెడుతూనే ఉండాలా? మీకు సంబంధించినటువంటి బినామీలకు, కార్పొరేట్ వ్యవస్థలకు మా యొక్క శ్రమని, మా యొక్క కష్టాన్ని వెట్టి చాకరీగా వాళ్ళకు కట్టబెట్టాలి. ఈ విధంగా అవహేళనగా మాట్లాడేటటువంటి మాటలను మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి బీసీ గలం ఇది మొదటి కార్యక్రమానికే ఇంత పెద్ద ఎత్తున ఉనికి పడుతున్నారంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మీరు చేసేటటువంటి బీసీలకు చేసేటటువంటి ద్రోహాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. వీరందరూ కూడా వెనక్కి తీసుకొని బీసీలకు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు కొలిజియంకి లెటర్ రాస్తే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ తల దించుకొని బాధపడుతూ ఉంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులందరూ ఏ ఒక్కరైనా ఒక మాట మాట్లాడినారని అడుగుతున్నాం. బీసీలు జడ్జిలుగా పనికిరారనేసి రాశాడు లెటరు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అని మత్స్యకారులకు అదే నాయి బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళితే నానా మాటలు మాట్లాడి అవహేళనగా తరిమి పరిస్థితులు చూశాం. ఆ రోజు కూడా ఇదే పెద్ద మనుషులు ఎవరు మాట్లాడాల.